నేను ఎక్కడ పోతలే, మేము నిరసన చెప్తున్నాము. అరెస్టులకు ఈరోజు ప్రభుత్వము ఒత్తిడి ప్రభుత్వం ఉంది. ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో పసి ప్రాణాలు పోతుంది. అటు రామాదపూర్లు కానివ్వండి, అంబర్పేటలు కానివ్వండి, లేదా హోల్సిట్లు కానివ్వండి, వాట్సాప్ ప్రమాదాలు జరిగితే వీళ్ళు టైంపాస్ కేబుల్ విరుపుగా చేస్తారు. అసలు విషయాలు వదిలేసి అసలు రూట్ కాజ్ వచ్చి వేరు, వీళ్ళు చేసే పరిష్కారం వేరు. అదేవిధంగా హైడ్రాకి ఉరియండి కానీ మా దేశాన్ని చెప్పని. ఈరోజు భాగ్యనగర్ ప్రజలు ఏడుస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఏడుస్తా ఉన్నారు. అనేక సమస్యలు వర్షం పడితే ఇంటర్ సెక్రటరీకి నీళ్లు గుంతలు గుంతలుగా మారుతూ ఉన్నాయి. పడవలు వేసుకొని వచ్చేటువంటి ప్రయత్నం, పడవలు వేసుకొని పోయిన పరిస్థితి ఉంది. ఎందుకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తా ఉన్నారు, అనేక బాధలు పడతా ఉన్నారు. ఇష్టానుసారంగా నేను శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా, ఈ రోజు ఈ రాష్ట్రంలో అక్రమ పరిపాలన కొనసాగుతుంది. అన్యాయంగా ఈ రోజు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి గారు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. పదే పదే ఇబ్బంది